ఇంత చక్కగా ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సో మనతో రెండు ముఖ్యమైనటువంటి మాటలు పంచుకోవడానికి వారి యొక్క ఎక్స్పీరియన్స్తో పాటుగా ధ్యానానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతని మనందరికీ పంచడానికి షేర్ చేయడానికి హైదరాబాద్ నుంచి ద విశిష్టత డాక్టర్ అనిల గారు విచ్చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పలతో అనిల గారిని ఆన్ ద స్టేజ్ ఇన్వైట్ చేసేద్దాం. సో అంత దూరం నుంచి ఈ యొక్క ధ్యానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనతో పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ అనిల గారిని సగౌరవంగా వేదికకి ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా లేడీస్, అదేవిధంగా కాలేజ్కి వెళ్ళే యూత్ గర్ల్స్ అందరూ కూడా వినాలండి. మేడం ఒక గైనకాలజిస్ట్. హైదరాబాద్లో ఒక 4 ఫ్లోర్ హాస్పిటల్ ఉంది షాద్నగర్లో. అందులో టాప్ 2 ఫ్లోర్లో మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మెడిటేషన్ నుంచే ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. గైనకాలజిస్ట్గా మహిళలకు తనిచ్చే ఒక చిన్న మెసేజ్ని ఈ పండగ సందర్భంలో మరి పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో మనం తీసుకుందాం. అది వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నేను డాక్టర్ అనిల్ అండి. మరి 25 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నాకు ఎన్నో సమస్యలు ఉండే. మరి 20 ఇయర్స్ నుంచి ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉండే నాకు. మరి సార్ ఒక గైడెన్స్ ద్వారా 100 mg వేసుకునేదాన్ని. మరి సార్ ఒక గైడెన్స్ ద్వారా నా మీదనే ఎక్స్పెరిమెంట్ చేసుకొని మరి నా థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకున్నాను. సో అలాగే మరి ఎన్నో సమస్యలతో బాధపడే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ జ్ఞానం అందించి వాళ్ళు కూడా ఎంతో హాయిగా జీవిస్తున్నారు. మరి ఇదే ఆనందాన్ని మరి మా హాస్పిటల్లో పేషెంట్స్ కూడా అందించాలని సార్ యొక్క గైడెన్స్ ద్వారా ఒక 2 ఫ్లోర్స్ స్పిరిచువల్ సెంటర్ పెట్టి అక్కడ జ్ఞానం అందిస్తున్నాము. మరి ఈ రోజుల్లో WHO హెల్త్ ఏం చెప్పింది అంటే మన అనారోగ్యం మెయిన్గా మానసిక సమస్యలతో మళ్ళీ ఒక 20% లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో వస్తున్నాయి ఎన్నో సమస్యలు. మరి వీటి అన్నిటికి కూడా ఒక జ్ఞానం వల్ల తగ్గించుకోవచ్చు అని ఖచ్చితంగా నేను ఒక డాక్టర్గా చెప్పగలుగుతున్నానండి. సో ఈ జీకేఎస్తో నేను జర్నీ చేశాను. మరి జీకేఎస్తో ఎంతో నేర్చుకున్నాను. ఒక ప్రతి ఒక్క నిమిషం ఒక విలువ గురించి తెలుసుకున్నాను. అసలు సమాజానికి ఒక సేవ ఎలా చేయాలని నేర్చుకున్నాను. సో మీ అందరు కూడా మరి శాకారం ధ్యానంతో సెలబ్రేట్ ద లైఫ్ అని అంటున్నాను నేను. సో ప్రత్యేకంగా లేడీస్కి ఈ రోజుల్లో చాలా PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా PCOD ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మరి ఆ శాకారము నాన్ వెజ్ తినడం వల్ల కూడా ఎన్నో సమస్యలు వెళ్తున్నాయి. సో కంపల్సరీ కూడా మీరు అందరు కూడా మరి శాకారులుగా మారి ధ్యానులుగా మారి ఈ సమస్యల్ని తగ్గించుకోవాలని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఇవి తగ్గుతాయని చెప్తున్నాను. ఇంకోటి ఏమంటే మరి లేడీస్కి అసలు మ్యారేజ్ అవ్వగానే ఒక 3-4 మంత్స్కి ఆ పిల్లలు కాకపోతే ఇంకొక పెళ్లి చేసేస్తామంటున్నారు. ఇది ఎంతటి బాధాకరమైన విషయాలు. ఒక ఆడపిల్లలకి ఎంతో ఆశతో ఒక అత్తగారింటికి వచ్చిన ఆడపిల్లని 2-3 నెలలు కాగానే ఇంకో మ్యారేజ్ చేస్తూ అంటారు. చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి బాంధవ్యాలు సరిగా లేకపోవడం వల్ల కూడా ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి మనుషుల్లో. సో ఇలా అన్ని తొలగించాలంటే ధ్యానం ఒకటి శరణ్యం. శాకారం ధ్యానం అందరూ పాటించండి. అద్భుతంగా లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మహిళలందరికీ కూడా అద్భుతమైనటువంటి మెసేజ్ ఏంటి ఇది. చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్కి ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. ఒక గైనకాలజిస్ట్గా ఆవిడ వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎక్స్పెన్సెస్కి 10% డాక్టర్ రమేష్ అండ్ అనిల గారు ఫేర్ చేశారు అంటే ఎంత సర్వీస్ మైండ్ లేకపోతే వాళ్ళు ముందుకు వస్తారనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇంత చక్కటి సర్వీస్ చేస్తున్న మేడంని మెమెంటో ఇవ్వాల్సిందిగా భార్గవ్ గారిని అండ్ సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. జ్యోతి మేడం అండ్ శరణం